ఆ తర్వాత కొన్ని రోజులకు ఒక పెద్ద పులి భయంకరంగా గాండ్రిస్తూ పెనుగంచి ప్రోలులోకి ప్రవేశించింది. జనమంతా భయపడి కకావికలయ్యారు. ఇళ్లలో దూరి తలుపులు వేసుకున్నారు. అయితే ఆ పులి ఎవరిని ఏమీ అనలేదు. బయట ఆడుకుంటున్న పిల్లలను కూడా ఆ పులి ఏమీ చేయకుండా తిరుపతమ్మ యోగాగ్ని ప్రవేశం చేసిన పుణ్యస్థలికి చేరుకుంది. అదక్కడ పుణ్యస్థలికి 3 సార్లు ప్రదర్శనం చేసింది. మర్రి చెట్టు వద్ద గల కోనేటిలో స్నానం చేసింది. వచ్చి తిరుపతమ్మ గోపయ్యల ప్రతిమల ముందు మోకరిల్లి అంతిమ శ్వాస విడిచింది. గోపయ్య స్వామిని కబలించిన పులి నేడు తన తప్పును మన్నించమని కోరేందుకే అక్కడికి వచ్చింది. ఆ పని పూర్తి చేసుకుని తిరుపతమ్మను సేవించి తను చాలించింది. నాడు తిరుపతాంబ ఆనతిచ్చిన పెద్దమ్మ ఈ పెద్ద పులే. ఈమెకు తిరుపతాంబకు పడమరగా గుడి కట్టవలసి ఉంది అని అశరీరవాణి అంతా వినేట్టుగా పలికింది. అప్పుడు గ్రామ పెద్దలు వచ్చి ఆ పులిని సమాధి చేయాలని గొయ్యి తవ్వించారు. చిత్రంగా అక్కడ పెద్ద పులిపై ఎక్కి ఉన్న పెద్దమ్మ విగ్రహం లభించింది. దానిని తిరుపతాంబ ఆలయానికి పడమరగా ప్రతిష్ఠించారు. శ్రీశైలపతి గారి పూనికతో తిరుపతాంబ గోపయ్యలకు పెద్దమ్మకు శాస్త్రోక్త విధిలో ఆలయ నిర్మాణం జరిగింది. అంతకు పూర్వమే గ్రామదేవతగా ఉన్న ఆదిశక్తి అంకమ్మకు కూడా గద్దెనేర్పరిచి ప్రతిష్ఠ జరిపించారు. కొంతకాలానికి గోపయ్య స్వామికి జన్మనిచ్చిన ధన్యజీవులు కృష్ణయ్య, వెంకమ్మలు గోపయ్య అన్నగారైన మల్లయ్య దేహత్యాగం చేశారు. అదే సమయంలో చంటిపాపను చంకన వేసుకొని చంద్రమ్మ తిరుపతాంబ గోపయ్యలకు ఎదురుగా నిల్చొని తన పతిదేవునికి నమస్కరించి ఆత్మత్యాగం చేసింది. అప్పుడు మల్లయ్య, చంద్రమ్మల పసిబిడ్డతో సహా ఆ ప్రతిరూపాలను తిరుపతాంబ గోపయ్యల ఆలయానికి దక్షిణంగా ప్రతిష్ఠించారు. మరికొన్ని రోజులకు మంచిరాల పురపాలకుడు శత్రురాజులతో యుద్ధం చేస్తూ వీరమరణం పొందాడు. ఆయన భార్య మద్దిరావమ్మ తమ సేనాని మదారు సాహిబుని వెంట నిడుకొని తిరుపతాంబ దర్శనానికి వచ్చింది. అమ్మ దర్శనం తరువాత ఆమె ప్రణవనాదాన్ని ఉచ్చరిస్తూ పరమపదం చేరుకుంది. తిరుపతాంబ మార్గంలోనే పతిని అనుసరించిన ఆ పతివ్రత కూడా అమ్మవారి ఆలయ ప్రాంగణంలోనే గుడి నిర్మించారు. అమ్మవారి ఆలయావరణలోనే వినుకొండ అంకమ్మ కూడా సహదేవతల ఆలయం నిర్మించారు. తిరుపతాంబ ఆలయానికి ముందు డాబా మంటప నిర్మాణం చేయాలని పెద్దలు సంకల్పించారు. పనిని కూలీలకు పురమాయించారు. ఇంతలో అప్పటి నందిగామ తాలూకా తహసీల్దార్ మహమ్మద్ మొయినుద్దీన్ అటు రావటం తటస్థించింది. అనుమతి లేకుండా ఈ నిర్మాణం చేయటానికి వీల్లేదని ఆయన పనిని ఆపు చేయించి గుర్రంపై ఎక్కి తన పనిపై వేరు దిశగా పోతున్నాడు. కొంత దూరం పోయేసరికి ఆయన కన్నులు కనిపించలేదు. ఒళ్ళంతా బిర్రబిగిసిపోతున్నట్లు అనిపించింది. తాను అమ్మవారి నిర్మాణపు పనులను ఆపు చేయించిన ఫలితం ఇది అని ఆయన గ్రహించాడు. పశ్చాత్తాపడ్డాడు. తనను క్షమించవలసిందిగా అమ్మవారిని అక్కడ నుండే ప్రార్థించాడు. అంతే, అతని బాధలన్నీ మాయమయ్యాయి. వెంటనే అతడు వెనక్కి తిరిగి ఆలయం వద్దకొచ్చాడు. అమ్మవారికి పూజలు చేయించి ఆలయ నిర్మాణాన్ని కొనసాగించవలసిందిగా కోరాడు. 2 ఎకరాల భూమిని కూడా అమ్మకు ఇనాంగా రాయించి ఇచ్చాడు. ఈ సంగతులన్నీ ఒక శిలా శాసనం ద్వారా తెలుస్తున్నాయి. ఆలయ నిర్మాణమైనది మొదలు ఏటా అమ్మవారికి 2 సార్లు తిరునాళ్ళ జరుగుతూ ఉంది. మొదటి తిరునాళ్లను పెద్ద తిరునాళ్ళ అంటారు. ఇది మాఘ పౌర్ణమి నాడు మొదలవుతుంది. 5 రోజుల పాటు జరుగుతుంది. ఈ తిరునాళ్లలో తిరుపతమ్మ గోపయ్య గారుల కళ్యాణ మహోత్సవం కళ్యాణ మండపంలో పౌర్ణమి నాడు జరుగుతుంది. ఈ తిరునాళ్ళ మొదలైన మర్నాడు జలబిందెల ఉత్సవం చేస్తారు. ఆనాటి నుండి ఇందులో కర్లవంశం వారు, సూరంపల్లి వారు, నల్లపూడి వారు, వడ్డమూడి వారు, యాదవులు, పెద్ద యాదవులు పాల్గొంటారు. ఈ ఉత్సవంలో మునియేటి నీటిని మట్టి పాత్రలలో ఊరేగిస్తూ తీసుకొని వస్తారు. నీటిని తెచ్చే హక్కున్న కుటుంబాల నుండి ఒక్కొక్క వంశం నుండి ఒక్కరు చొప్పున మొత్తం 5గురు ఉపవాసం ఉండి మునియేట స్నానం చేసి 5 కొత్త మట్టి కడవలతో మునియేటి తీర్థాన్ని తీసుకుంటారు. అందులో వేపాకులు, పసుపు వేసి ఊరేగింపుగా తీసుకొని వస్తారు. ముందుగా అంకమ్మ గుడిలో ఆ కడవలను ఉంచుతారు. ఈ పవిత్ర జలాలను తిరుపతాంబ గోపయ్యల అభిషేకానికి, అంకమ్మ దేవత అభిషేకానికి వినియోగిస్తారు. ఆ రాత్రి వారు చలిమిడితో, అంటే బియ్యపిండి బెల్లం కలిపి చేసిన ముద్దతో ప్రమిద వలె చేసి దానిని మూకుళ్లల్లో పెట్టి అందు నూనె పోసి ఒత్తి వేసి వెలిగిస్తారు. ఆ దీపాలను నెత్తిన ఎత్తుకొని మేళతాళాలతో వైభవంగా ఊరేగిస్తూ ఒక దీపాన్ని ఉన్న ఊరి అంకమ్మ గుడిలో ఉంచుతారు. అదే అఖండ దీపంగా నాటి నుండి నేటి దాకా వెలుగుతుంది. మళ్ళీ గుడి చుట్టూ తిరిగి 2వ దీపాన్ని తిరుపతమ్మ గుడిలో పెడతారు.
అలాగే వినుకొండ అంకమ్మ గుడిలో, మల్లయ్య చంద్రమ్మల గుడిలో, మద్దిరావమ్మ గుడిలో ఒక్కొక్క దీపం చొప్పున మిగతా 3 దీపాలను ఉంచుతారు. 3వ రోజుననే చీకటితో లేచి 2వ రోజు తెచ్చి అంకమ్మ గుడిలో ఉంచిన జలబిందెల తీర్థంతో ముత్తైదువులు అంకమ్మకు జలకాలాడిస్తారు. పట్టుబట్టలు ధరింపచేస్తారు. ఉన్న ఊరు అంకమ్మ ఎదురుగానే ఉదయం పొంగళ్ళు వండుతారు. 3వ రోజు ఉదయం పొంగళ్ళు చేస్తారు. జలబిందెలను తెచ్చిన వారికి పొంగలి ప్రసాదం ఆరగింపు పెడతారు. 3వ రోజుననే ఆదిశక్తి అంకమ్మకు పూజలు చేస్తారు. ఆ రోజుననే అమ్మవారి ప్రభోత్సవం అత్యంత రమణీయంగా జరుగుతుంది. ఆ తర్వాత తిరుపతమ్మ గోపాయిల ఎదురుగా 2 కుర్చీలు వేసి వాటిపై 2 విభూతి పండ్లు పెడతారు. ఆనాటి గ్రామాధికారులైన శ్రీశైలపతి గారు, మునసబు కర్ల ముత్యాల బాబు గారులకు ఆ 2 విభూతి పండ్లు ప్రతీకలని నమ్మకం. వాళ్ళ సమక్షంలో వంటలు జరుగుతాయి. ఒక పొయ్యి మీద పెద్ద కుండలో పాలు పోసి పెడతారు. 2వ పొయ్యిపై బియ్యం పప్పు వేసి పులగము వండుతారు. 3వ పొయ్యి మీద గుమ్మడికాయ దప్పలం అంటే పులుసు వండుతారు. పాలు పొంగేదాకా జలబిందెలు మోసి తెచ్చిన 5గురు తలా ఒక కొబ్బరికాయ చేతిలో పట్టుకొని పొంగళ్ళు వండే పొయ్యిల ముందు నిల్చుంటారు. పాలు పొంగగానే కొబ్బరికాయలు కొట్టి పాలల్లో బియ్యం వేస్తారు. పొంగళ్ళు ఉడికిన తర్వాత ముందు ఉన్న ఊరి అంకమ్మకు నైవేద్యం పెట్టి ఆ పైన శ్రీశైలపతి గారికి, కర్ల ముత్యాల బాబు గారికి విభూతి పండ్ల ముందు విస్తలు వేసి వడ్డిస్తారు. ఇలా నైవేద్యం అయిన వెంటనే జలబిందెలు తెచ్చిన 5గురికి విస్తలు వేసి పొంగళ్ళు పెడతారు. అవి తిని వాళ్ళు ఉపవాసాన్ని విరమిస్తారు. లోగడ బెల్లం శనగపప్పు తిని ఉపవాస దీక్ష సాగించేవారు. ప్రస్తుత కాలంలో ఉపాహారాన్ని స్వీకరించటం జరుగుతోంది. 3వ రోజు జరిగే కార్యక్రమాలను అంకసేవ అంటారు. 4వ రోజు ఉన్న ఊరి బోనాలు జరుగుతాయి. ఆ రోజు ఊళ్ళో అంతా ఇంటికొకరు ఉపవాసం ఉండి తలస్నానం చేస్తారు. కొత్త బట్టలు ధరిస్తారు. రకరకాల పిండి వంటలు వండుకొని అన్నం పిండి వంటలు తీసుకొని ఊరేగుతూ గుడి వద్దకు చేరతారు. 5వ రోజు పొరుగురి బోనాలు. ఆనాడు పొరుగుల నుండి కొన్ని వందల బళ్ళు ప్రభలు వస్తాయి. లోగడ కొన్ని గ్రామాల వాళ్ళు పెద్ద పెద్ద ప్రభలు కట్టుకొని వచ్చేవారు. ప్రస్తుతం కరెంటు తీగలు అడ్డం వస్తుండటం వల్ల ప్రభల సైజు బాగా తగ్గిపోయింది. ఆ రోజు అంతా అమ్మవారి దర్శనం చేసి భండారు తీసుకుంటారు, అంటే పసుపు కుంకుమలు తీసుకుంటారు. ఫాల్గుణ పౌర్ణమికి 2వ తిరునాళ్ళ జరుగుతుంది. దీనిని చిన్న తిరునాళ్ళ అంటారు. ఇందులో ఊరేగింపులు, ఉత్సవాలు, బోనాలు జరుగుతాయి. అమ్మగారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించి, తిరుపతమ్మ అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించి పసుపు కుంకుమ, పూలు, పండ్లు, కొత్త చీరలు, రవిక గుడ్డెలు, టెంకాయలు అర్పిస్తుంటారు. అర్చకుడు రాగి కాణీతో భండారు తీసి భక్తులందరికీ ప్రసాదంగా ఇస్తారు. దానితో కొంచెం బొట్టు పెట్టుకొని మిగిలింది పొట్లం కట్టుకొని ఇంటికి వెళ్తారు. భక్తులలో ఎక్కువ భాగం వెళ్ళేటప్పుడు భజన చేస్తూ ఉండటం మామూలే. ప్రస్తుతం బళ్ళల్లో మైకు సెట్లు పెట్టుకొని భజన గీతాల రికార్డులు వినిపిస్తూ ఉండటం ఆనవాయితీగా మారింది. 5వ రోజుననే జరిగే మరొక ప్రత్యేక కార్యక్రమం ఇనుప ప్రభ ఊరేగింపు. రాష్ట్రంలో ఏ గుడికి లేని ప్రత్యేకత ఇక్కడి ఇనుప ప్రభ. అమ్మవారికి ప్రభలు కట్టడం ఇక్కడ సాంప్రదాయంగా ఉంది కనుక భక్తులు ఈ గుడికి ఇనుప ప్రభను చేయించారు. లోగడ ఈ ప్రభ గ్రామ వీధుల వెంట ఊరేగుతూ వెళ్ళేది. ప్రస్తుతం కరెంటు తీగల బెడద వలన గుడి చుట్టూ మాత్రమే తిప్పుతున్నారు. తిరుపతాంబ ఆలయం గ్రామదేవత ఆలయం కిందకి వస్తుంది కనుక ఇక్కడ ధ్వజస్తంభం ఉండదు. ఇనుప ప్రభను ధ్వజానికి బదులుగా చేయించారన్న ఒక వాదము ఉంది.